इस बुलेटिन में మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె నెల 15న హైదరాబాద్ కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ముర్ము బస చేస్తారు. 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి టూర్ షెడ్యూల్ ఖరారైంది. ముర్ము 17వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్ లో జరిగే మోటిక్ కాన్వకేషన్ లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు వస్తారు. ఈ నెల 20న సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ను సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. 21వ తేదీన ఉదయం 11 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకొని శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. इस ब्रेकिंग न्यूస్ చూస్తున్నాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె ఈ నెల 15న హైదరాబాద్ కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ముర్ము బస చేస్తారు. 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి టూర్ షెడ్యూల్ ఖరారైంది. ముర్ము 17వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్ లో జరిగే మోటిక్ కాన్వకేషన్ లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ కు వస్తారు. ఈ నెల 20న సికింద్రాబాద్ లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ను సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. 21వ తేదీన ఉదయం 11 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకునే శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.